వెల్కమ్ బ్యాక్ టు ఫర్ ద పీపుల్. రాయపాటి అరుణ గారు, ఏపీలో గత ప్రభుత్వంలో ఏ సమస్యని పట్టుకున్నా ఎందులో వేలు పెట్టినా ప్రతి చోట కూడా అక్రమాలే కనిపిస్తున్నాయి, అవినీతే కనిపిస్తుంది. ఇందులో ఫైబర్ నెట్ కూడా అతీతం కాదు అన్నట్లు దీనికి సంబంధించి కనీసం ఇంటర్వ్యూస్ చేయకుండా, నియామక పత్రాలు కూడా ఇవ్వకుండా ఎవరికి నచ్చినట్టు వారు వాట్సాప్ మెసేజెస్తో అలాగే ఒక ఫోన్ కాల్స్తో ఉద్యోగాలు ఇచ్చారంటే అసలు పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నది గత ప్రభుత్వం అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రక్షాళన చేస్తామంటున్నారు. 410 మందిని ఒక్కసారి తీసేశారు. ఇంకా ఉన్న వాళ్ళను కూడా అక్కడ ఫిల్టర్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలో భాగమే. ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నారు. చివరికి ఆర్జీవీకి సంబంధించి వ్యూహం సినిమాకు ఒక్కొక్క వారానికి 11,000 చొప్పున టోటల్గా 500కి సంబంధించిన అమౌంట్ నుంచి 1,15,00,000 రూపాయలు ఆర్జీవీ అకౌంట్లో కూడా వెళ్ళిపోయాయి. ఇక్కడ ఆర్జీవీ అకౌంట్లోకి వెళ్ళింది కూడా ప్రభుత్వంతోనే, ప్రజాధనం. అంటే టోటల్గా ఇక్కడ 2,000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది ప్రస్తుతం ఫైబర్ నెట్కి సంబంధించి. ఈ డబ్బులన్నీ కూడా ఎటు మళ్ళాయి? ఈ అవినీతి అక్రమాలకు ఫుల్ స్టాప్ ఎక్కడ? ఈ ప్రక్షాళన, అదేవిధంగా 410 మందిని ఒకేసారి తీసేయటం ఎంతవరకు సమంజసం అంటారు? పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం అండి. గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నియామకాలన్నీ కూడా అంటే ఏ జాబ్ కైనా సరే ఎలిజిబిలిటీ అనేది ప్రస్తుతం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, గతంలో ఎలాంటి వర్క్ వాళ్ళు చేస్తున్నారు, అంటే ఆ కరికులం ఎలా ఉంది అనేది క్లియర్ గా చూసుకొని జాబ్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఇది ఏ సంస్థ, ప్రభుత్వ, ప్రైవేట్, అవుట్ సోర్సింగ్, ఎనీ కంపెనీ అయినా సరే ఇలా జరుగుతుంది. కానీ వైసీపీ టైంలో ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నియామకాలు ఎలా జరిగాయంటే, స్థానిక ఎమ్మెల్యే నుంచి రెఫరెన్స్ వస్తే చాలు, వైసీపీ ఎమ్మెల్యే నుంచి రెఫరెన్స్ వస్తే వాళ్ళు ఎలాంటి అనర్హులైనప్పటికీ కూడా ఉద్యోగం ఇచ్చేయాల్సిందే. అధికారులకి ఎలాంటి అవకాశం లేకుండా, అంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు ఎలాంటి అవకాశం లేకుండా ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ తో గనక వస్తే వాళ్ళ గేట్ కూడా సెక్యూరిటీ డ్యూటీకి పనికిరాని వ్యక్తి అయినా సరే కూడా ఆఫీస్ లో కూర్చుని అజమాయిషి చేసేటువంటి జాబ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో 5 ఏళ్లు నడిచిందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఇందులో భాగంగానే కొంతమంది అసలు ఆ పోస్ట్ కి అనర్హులు కాని వాళ్ళు కూడా పోస్టులు ఇవ్వడం మూలంగా ఏ శాఖలు ఏం పని చేస్తున్నారో, ఎవరు ప్రెస్ మీట్లు పెడుతున్నారో, ఎవరు ఏ పని మీద దృష్టి పెట్టి ఎటువైపు తీసుకెళ్తున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి అనేది గత 5 ఏళ్ల పాటు కొనసాగింది ఆంధ్ర రాష్ట్రంలో. అందులో భాగంగానే ఏపీ ఫైబర్ నెట్ ఒకటి, డిజిటల్ కార్పొరేషన్ ఒకటి విపరీతమైనటువంటి నిరుపయోగంగా నిధులను వినియోగించడంలో తారాస్థాయిలో చేశారు. ఇందులో వర్క్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సొంత కుటుంబానికి సంబంధించి రాజకీయంగా ఉపయోగించుకోవడానికి అనుకూలమైనటువంటి కథలను ఏర్పాటు చేసి ఆ కథలను సినిమాలుగా తెర మీదకి ఎక్కించి థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రజలు వస్తారా రారో, టికెట్లు పెట్టి కొంటారా లేదని చెప్పేసి సినిమా తీసింది ప్రజల డబ్బులతోనే, సినిమా చూయించింది ప్రజల డబ్బులతోనే. కానీ ఆ సినిమా మాత్రం వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ రాజకీయాలకు మాత్రం ఉపయోగించుకునేలాగా, అలాగే ఆ సినిమా తీసిన డబ్బులన్నీ వెళ్లేది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తకి, నాయకులకు వెళ్లేలాగా, అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి వెళ్లేలాగా చేశారు గత వైసీపీ ప్రభుత్వం. అందులో భాగంగానే వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా వెళ్లాయి, అందులో రామ్ గోపాల్ వర్మ గారి వాటా ఎంత, పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు క్యారెక్టర్ చేసినటువంటి మమ్ముటి అమౌంట్ ఎంత ఏంటి అనేది క్లియర్లీ ఏపీ ఫైబర్ నెట్ నుంచే వెళ్ళడానికి వాళ్ళ ఆధారాలు అధికారం మారిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఏపీ ఫైబర్ నెట్ నుంచే సోషల్ మీడియా ఆర్గనైజింగ్ వింగ్స్ ను కూడా నడిపారు, దానికి ఫండ్స్ కూడా ఇందులో నుంచే ఇచ్చారు అనడానికి రీసెంట్ గానే ఐకాన్ బిల్డింగ్స్ నుంచి జరిగింది మొత్తం అంతా అనేది కూడా మనకు బయటపడిన విషయం చూసాం. ఈ 410 మంది అనే వాళ్ళని ఎవరినైతే తీసేశారో వాళ్ళు కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏమి తీసేయలేదు. వాళ్ళు చేసినటువంటి వర్క్ ఏంటి, గత 5 ఏళ్ల పాటు ఏ వర్క్ కి వాళ్ళు జీతాలు తీసుకున్నారు, ఎవరి సిఫారసులతో వాళ్ళ నియామకాలు జరిగాయి, అసలు అర్హులా కాదా, ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత తీసేశారు. మీరు కావాలంటే 410 మందిలో ఎవరైనా సరే మేము అర్హులమే కానీ మమ్మల్ని తీసేశారని చెప్పేసి లీగల్ గా వెళ్ళమని చెప్పండి చూద్దాం. అసలు ఏ ఒక్కళ్ళకి కూడా అర్హత లేకుండా వైసీపీ నుంచి ప్రతిపక్ష పార్టీలను తిట్టడానికి, ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వ్యతిరేక పోస్టర్లు క్రియేట్ చేయడానికి, వ్యవస్థలో ఒక అనిశ్చితిని క్రియేట్ చేయడానికి వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి పెంచి పోషించారు. ఆ డబ్బులు మీవి మావి. ఇట్లాంటి వ్యవస్థ నడిపారు కాబట్టి ఈరోజు అంతమంది కూడా నిరుద్యోగంతో రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అవినీతి పరుడుకు కొమ్ము కాస్తూ ఉపాధి పొందారు కాబట్టి వాళ్ళ ఉపాధిని కోల్పోవడం జరిగింది. వాళ్ళు ఇందులో ఎవరి మీద ఎలాంటి కక్షపూర్త చర్యలకు ఏమీ పాల్పడలేదు. అనర్హులను ఎక్కడైనా ఏ వ్యవస్థలోనైనా సరే వేటు పట్టడం ఖాయం. అందులో భాగంగానే వాళ్ళు డిజిటల్ కార్పొరేషన్ లో పడింది. ఓకే అరుణ గారు, ఒక నిమిషం అండి. మస్తాన్ రావు గారు, దీనికి సంబంధించి ఎవరెవరైతే ఇందులో అనర్హంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారో, కేవలం పేరు మాత్రం ఉండి ఇంటి వరకు